10th class of check your vocabulary and correct your English. మొట్టమొదటిసారిగా చెక్ యువర్ వొకాబులరీలో కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, వాటిని మీరు మనసులో ఆన్సర్ చేసుకోండి. అతడు కరుడు కట్టిన తీవ్రవాది, వాడు చెడు అలవాట్లకు లోనైపోయాడు, ఆ అమ్మాయి వాడిని పట్టించుకోలేదు, అతడు ఆల్కహాల్ ముట్టాడు. దీస్ ఆర్ ద క్వశ్చన్స్. లెట్ us leap into the correction of sentences. The three brothers help each other. ఈ సెంటెన్స్లో రాంగ్ ఏంటంటే ఇద్దరు ఉన్నప్పుడు ఈచ్ అదర్ అంటారు. దే హెల్ప్ ఈచ్ అదర్ అంటే ద టూ బ్రదర్స్ హెల్ప్ ఈచ్ అదర్. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి బోర్డుల మీద హోర్డింగ్స్ ఉంటాయి చూసారా, అక్కడ ఎవరు ఉంటారు? ఇద్దరే ఉంటారు, లవర్స్. సో దట్ ఈస్ ద థింగ్. సో అలాగే మోర్ దెన్ టూ వచ్చినప్పుడు వన్ అనదర్ అని వస్తుంది. ద త్రీ బ్రదర్స్ హెల్ప్ వన్ అనదర్ అనాలి. నెక్స్ట్ he parted with పేరెంట్స్. he parted with కాదు, he parted from. ఎవరి నుంచైనా విడిపోయినప్పుడు ఫ్రమ్ వస్తుంది ఎక్కువగా. చూడండి, ఈ సస్పెండెడ్ ఫ్రమ్, ఫ్రీ ఫ్రమ్, డిబార్డ్ ఫ్రమ్, అబ్జాల్వ్ ఫ్రమ్, ఫార్బిడెన్ ఫ్రమ్, అబ్స్టైన్ ఫ్రమ్. సో దేన్నన్నా మనం దూరంగా వెళ్ళినప్పుడు ఫ్రమ్ అని వస్తూ ఉంటుంది సాధారణంగా కొన్ని సందర్భాల్లో. I met Ravi yesterday evening. I met Ravi yesterday evening అని అనకూడదు, లాస్ట్ ఈవినింగ్ అని అనాలి. కపిల్ దేవ్ ఇస్ బోత్ బౌలర్ యాజ్ వెల్ యాజ్ బ్యాట్స్మెన్. బోత్ అని చెప్పినప్పుడు ఇంక యాజ్ వెల్ యాజ్ అని అనకూడదు. బోత్ యాజ్ వెల్ యాజ్ కూడా రెండు ఒకే రకాన అర్థాన్ని ఇస్తాయి. కాబట్టి కపిల్ దేవ్ ఈజ్ బోత్ బౌలర్ అండ్ బ్యాట్స్మెన్, లేకపోతే కపిల్ దేవ్ ఇస్ బౌలర్ యాజ్ వెల్ యాజ్ బ్యాట్స్మెన్. అలాగే అది కానీ ఇది కానీ ఉపయోగించాలి. సో దట్ ఈస్ ద థింగ్. He is good in maths. Ravi is good at maths. అలాగే poor in good at. Next error, Rama is one of the tallest boy in the class. ఈ సెంటెన్స్లో రాంగ్ ఏంటంటే Rama is one of the tallest boys in the class. మీకు డౌట్ రావచ్చు, రామా గురించి చెప్తున్నాం కదండి, రామా బాయ్ కదా, బాయ్స్ ఎందుకు వస్తుంది అనేటువంటి డౌట్ రావచ్చు. కానీ అక్కడ ఆన్సరు రామా ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్సే కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటే మీరు వన్ ఆఫ్ ది అంటే దాని మీనింగ్ మీరు తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. వన్ ఆఫ్ ది అంటే ఆ గ్రూప్లో ఒకడు. టాలెస్ట్ బాయ్స్ కొంతమంది ఉన్నారు, అందులో రామా ఒకడు. రామా ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్, టాలెస్ట్ బాయ్స్లో ఒకడు. అలాగే చూడండి, గోదావరి ఈజ్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్స్. లాంగెస్ట్ రివర్స్ ఉంటాయి, గోదావరి, గంగా, యమున, పెన్నా, తుంగభద్ర, ఇలాగా. అందులో గోదావరి ఒకటి. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే మీకు చూడండి, లిస్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ఇస్తాను. చూడండి, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, మన్మోహన్ సింగ్, దేవగౌడ్, వాజ్పేయి, రాజీవ్ గాంధీ, నెక్స్ట్ పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్, మోడీ. ఈ లిస్ట్ ఎవరేళ్ళు? ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా. ఈ ప్రైమ్ మినిస్టర్స్లో రాజీవ్ గాంధీ ఒకడు. రాజీవ్ గాంధీ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్. అందుకే రాజీవ్ గాంధీ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ కదా, ప్రైమ్ మినిస్టర్స్లో ఒకడని చెప్పాలి. చూడండి, ఇందులో ఇద్దరు ప్రైమ్ మినిస్టర్స్ అంటే టూ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ అనాలి. ఇందులో ముగ్గురు ప్రైమ్ మినిస్టర్లు అంటే త్రీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్. ఈ ప్రైమ్ మినిస్టర్స్లో ముగ్గురు అంటే త్రీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ అనాలి. ఈ ప్రైమ్ మినిస్టర్స్లో ఇద్దరు అంటే టూ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ అనాలి. ఈ ప్రైమ్ మినిస్టర్స్లో ఇద్దరు బ్యాచిలర్స్. ఎవరాళ్ళు? వాజ్పేయి అండ్ మోడీ. టూ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్. అందులో ఈ ప్రైమ్ మినిస్టర్లో ఒకడు జవహర్లాల్ నెహ్రూ మనవడు. వన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్. ఇక్కడ ఎందుకు వచ్చింది? వన్ కాబట్టి ఈజ్ గ్రాండ్ సన్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ. ఈ ప్రైమ్ మినిస్టర్లో ఒకడు ఆంధ్రవాడు, పివి నరసింహరావు. వన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఈజ్ అన్ ఆంధ్రైట్. త్రీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆర్ ఆఫ్ నెహ్రూస్ ఫ్యామిలీ. త్రీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆర్ ఎందుకు వచ్చింది? ప్లూరల్ కాబట్టి. త్రీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆర్ ఆఫ్ నెహ్రూస్ ఫ్యామిలీ. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఓకే, రవి సీనియర్ దాన్ రాజా. ఈ సెంటెన్స్లో రాంగ్ ఏంటంటే రవి ఈజ్ సీనియర్ దాన్ అని అనకూడదు, సీనియర్ టు రాజా అని అనాలి.
అయితే మనం కంపేర్ చేసినప్పుడు మోస్ట్లీ దాన్తోనే కంపేర్ చేస్తాం. టాలర్ దాన్, బిగ్గర్ దాన్, లాంగర్ దాన్, హెవియర్ దాన్, లార్జర్ దాన్ అని. ఇక్కడ టు ఎందుకు వచ్చిందంటే కొన్ని లాటిన్ ఆరిజినేటెడ్ వర్డ్స్ ఉంటాయి. సీనియర్, జూనియర్, ఇన్ఫీరియర్, పోస్టీరియర్, సుపీరియర్, ప్రిఫర్, యాంటీరియర్, ఇటువంటి వర్డ్స్ వచ్చినప్పుడు అక్కడ దాన్ ఫాలో అవ్వదు, అక్కడ దాన్ బదులు టు ఫాలో అవుతుంది. సో అందుకు ఇక్కడ దాన్ అనేది తప్పు, టు అనేది కరెక్ట్. ఎంజాయ్ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి ఈరోజు టంగ్ ట్విస్టర్ చెప్తాను. Seashells, seashells on the seashore, the seashells, seashells on the seashore are not seashells. She sells seashells on the seashore, the seashells that she sells are not seashells. దాన్ని ఎంత ఫాస్ట్గా అంటే టంగ్ అంత బాగా ట్విస్ట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్పమంటారా? Seashells, seashells on the seashore, the seashells, seashells on the seashore are not seashells. So that is the thing. He was Bangalore. What is the meaning of Bangalore? Actually, ఇది కొత్తగా వచ్చిన idiom. కొన్ని సమయాల్లో ఇండియాలో సాఫ్ట్వేర్లో వర్క్ చాలా చీపర్ కాస్ట్లో అయ్యేది. అమెరికాలో చాలా ఎక్కువ పే చేయాల్సి వచ్చేది. అప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఇండియాకి ఇచ్చేయడం జరిగినప్పుడు చాలామంది జాబులు పోయి ఐ వాజ్ బెంగళూరు అంటే నా జాబ్ పోయిందని టీషర్ట్ల మీద బెంగళూరు అని వేసుకుని తిరిగేవారు. అది ఒక కొత్త పదం. అలాగే ఇంగ్లీష్లో కొత్త పదాలు వస్తూ ఉంటాయి సిచ్యువేషనల్గా. సో దట్ ఈస్ ద థింగ్.